నగర ప్రజలకు ఈ నెల రేషన్ సరుకులు తీసుకోవడం కష్టంగా మారింది. వారం రోజులుగా రేషన్ షాపుల చుట్టూ తిరుగుతున్నా సరుకులు చేతికి రావటం లేదు. ఈ-పాస్ మిషన్లు మొరాయించడంతో డీలర్లు సరుకులు ఇవ్వటం లేదు. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు కూడా జనం ఇబ్బందుల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిత్యావసర వస్తువులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం టెక్నాలజీని వాడుకుంటోంది. రేషన్ డీలర్ల దగ్గర ఈ-పాస్ మిషన్లు ఏర్పాటు చేస్తే సరుకులను రవాణా చేసే వాహనాలకు జీపీఎస్ సిస్టమ్ అమర్చింది. ఈ విధానాన్ని హైదరాబాద్ పరిధిలో అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా సర్కార్కు 30% సేవ్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. గత 2 నెలలుగా రేషన్ డీలర్లు ఈ-పాస్ మిషన్ల ద్వారానే సరుకులను అందజేస్తున్నారు. ఈ-పాస్ మిషన్లు ఏర్పాటు చేయడంతో డీలర్లు సరుకులను పక్కదారి పట్టకుండా చెక్ పెట్టినట్లయింది. లబ్ధిదారులకు తప్ప ఇతరులకు సరుకులు ఇచ్చే ఛాన్స్ లేదు. కానీ 10 రోజులుగా ఈ-పాస్ మిషన్లు పనిచేయకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి లబ్ధిదారులు రేషన్ షాపుల ముందు పడిగాపులు కాసినా లాభం లేకుండా పోతోంది. రేషన్ కానీ వచ్చాను, సర్వర్ డౌన్ ఉందని చెప్తున్నారు. బియ్యం ఉన్నాయి కానీ కందిపప్పు అయితే మొత్తానికి ఇస్తూనే లేరు. ఇంకా 4-5 సార్లు రావాల్సి వస్తుందండి రేషన్ షాపుకి కూడా. ప్రతిసారి ఒకటి ఉంటే ఒకటి ఉండలేదు. ఫస్ట్ వరకు రేషన్ ఉంటేనన్నా 10th వరకు బాగుంటుంది కదండి వచ్చే వాళ్ళకి. ఇప్పుడు డ్యూటీలు చేసే వాళ్ళకి చాలా కష్టమైపోతుందండి. ఒక్కొక్క వస్తువు తీసుకుని వెళ్ళాలంటే ఎలా తీసుకెళ్తారు? అందుకనే ఫస్ట్ నుంచి 10th లోపలైనా రేషన్ ఫుల్గా వస్తే చక్కెర, గోధుమలు, బియ్యము, నూనె అవన్నీ ఇస్తే బాగుంటుందండి. వెళ్ళిపోయినాం సార్, మాకు ఇయ్యలే రేషన్, అది పనిచేస్తలేదు మిషను. అది కంపల్సరీ పనిచేయాల్సింది కదా మాకు. ఎట్లా మరి? నూనె లేదు, బియ్యం లేవు, షాపులు అన్నీ ఉన్నాయి కానీ పనిచేస్తలేదు మిషన్. మాకు కావాలి ఇప్పుడు. ఎట్లా మరి? నేను దీంతో 3-4 సార్లు వచ్చిన. 2 సార్లు మిషన్ ఖరాబ్ అయింది. మొన్న ఖరాబ్ అయింది, ఇవాళ ఖరాబ్ అయింది. మొన్న ఒకసారి వస్తే కిచ్చిన లేదమ్మా, శనివారం అన్నాడు. శనివారం వస్తే సోమవారం రమ్మన్నాడు. నేను నెడిచిపెట్టి ఇవాళ వచ్చిన. ఇప్పుడు మిషన్ ఖరాబ్ అయింది, మీరు ఎట్లా చేయాలి సార్? సిటీలోని దాదాపు 500కు పైగా రేషన్ షాపుల్లో ఈ-పాస్ మిషన్లు మొరాయిస్తున్నాయి. దీంతో ఆయా షాపులకు కేటాయించిన లక్షలాది లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు. ఎప్పుడు సిగ్నల్ ఉంటుందో తెలియటం లేదని డీలర్లు చెప్తున్నారు. ఈ-పాస్ సిస్టమ్ బానే ఉన్నా సమయానికి పనిచేయకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సర్వర్ డౌన్ తోటి చాలా ప్రాబ్లం అవుతున్నది. పబ్లిక్ ఒక్కొక్కరు 15-20 నిమిషాలు నిలబడుతుంది, అయినా కానీ రావడం లేదు. వేలి ముద్రలు పెట్టినా కానీ అది అథెంటికేషన్ కావటం లేదు. ఆఫీస్కి పంపిస్తేనేమో వాళ్ళు మాకు సంబంధం లేదని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒక్కొక్కరు రోజు వచ్చినట్టే వస్తున్నారు. వాళ్ళ వేలు ముద్రలు పడట్లేదు. మళ్ళీ వేరే కుటుంబ సభ్యులు వచ్చినా వాళ్ళది కూడా రావడం లేదు. పెద్ద మనుషులు అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. బాగా ఏంటంటే అది సర్వర్ ఎప్పటికీ డౌనే ఉంటుంది. ఈ-పాస్ సిస్టమ్ బాగానే ఉంది. 2 నెలల్లోనే 30% సేవింగ్ వస్తున్నాయి. కానీ టెక్నికల్ సమస్యలు తలెత్తినప్పుడు పరిష్కరించాల్సిన అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో రేషన్ అందక జనం పరేషాన్ అవుతున్నారు.